హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాజ్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసరికి పప్పు మామిడికాయ అండి. విలేజ్ స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పప్పు మామిడికాయ కోసం ముందుగా మామిడికాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కందిపప్పును ఉడికించుకోవడం కోసం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుందండి. కుక్కర్ సాయం లేకుండా ఇలా ఉడికించుకుంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా పప్పు అనేది ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఉడికించుకోవాలి. ముక్కలు అనేది పప్పుతో పాటు ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి పప్పు అనేది ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఇలా ముక్కలని బాగా ఉడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తూ 2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. పప్పు అనేది బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తి సాయంతో మెత్తగా మెతుపుకోవాలి. ఇలా మెత్తగా మెతుకుని పక్కన పెట్టుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను ఇవన్నీ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మెతికి పక్కన పెట్టుకున్న పప్పులోకి తాలింపులు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపుని యాడ్ చేసుకున్న తర్వాత పప్పు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ విలేజ్ స్టైల్ పద్ధతిలో మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ పప్పు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే సూపర్ టేస్టీ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.